ఉగాది పండుగ ముందు రోజు అనమాట షాపింగ్‌కి వెళ్తే రేట్లయితే చాలా ఉన్నాయి. పూల రేట్లయితే చానా ఎక్కువగా ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు ఎంత రేట్ పెంచినా నేను 30 కొంటా. ఇంకెక్కువ కొనను. ఇంక ఉగాది పండుగ రోజైతే మా ఆయనైతే వేపపూత అడిగితే ఎంత తెచ్చాడు. ఇంత వేపపూత నేనేం చేయాలో నాకు అర్థమే కావడంలే. ఫైనల్లీ ఆ వేపపూత ఎలాగో పచ్చడి చేసేసి ఇక్కడైతే ప్రసాదం పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసాను. ఏదైనా పండగ వస్తుంది అంటే ఎందుకు వస్తుందిరా బాబు అని అయితే అనిపిస్తుంది అనమాట. ఆ పండగ రోజు నాకు అసలు సెలబ్రేట్ చేసుకోవాలని ఉండదు. ఏదో ఇంట్లో బాగుండదు, మొఖం ఇట్లా వేసుకొని కూర్చుంటాను బలవంతంగా అయితే ఉంటాను అనమాట. ఆ రోజు నాకు తలకాయ కూడా పని చేయదు అసలు. అంటే వెనకింటి ఆవిడ పుట్టింటికి వెళ్ళడం, పక్కింటి ఆవిడ పుట్టింటికి వెళ్ళడం, కిందింటి అమ్మ వాళ్ళ ఇంటికి బిడ్డ రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ మనకు పోయే అదృష్టం ఉండదు కదా. ఆ ఆ దురదృష్టాన్ని చూసి ఎందుకు పండగ అని బాధ అనమాట. ఏదైనా పండగ వస్తే నువ్వు వెళ్ళలేదా పుట్టింటికని అడిగేవాళ్ళు. మనం మా అదృష్టం లేదని మనకు బాధ. అది చెప్పలేనంత బాధ నాకు.